ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు బాల్ పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మొన్నటి వరకు అయితే మన కోళ్ళకైతే పౌల్ పాక్స్ అయితే రావడం జరిగింది. సో పౌల్ పాక్స్ వచ్చిన మన కోళ్ళకైతే కొన్ని మందులు వాడడం జరిగింది. సో ఇంతకు ముందు అయితే నేను వేరే మందు వాడేవాడిని. సో అది వాడినప్పుడు తగ్గుతుండింది, బట్ ఏంటంటే కొంచెం మోర్టాలిటీ అనేది ఎక్కువ ఉండింది. సో ప్రజెంట్ అయితే వాడిన వెంటనే తగ్గిపోయింది. సో దానివల్ల నాకు కొంచెం చాలా హ్యాపీగా ఉంది కూడా. అండ్ మనకంటూ ఒక మందు దొరికిందిరా, మనకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందని ఒక చిన్న ధైర్యం అయితే నాకు కలిగిందనమాట. సో ఆ కోడ్ని అయితే ఒకసారి చూపిస్తాను. వాడిన మనం మందు వాడాం కదా, కోడ్ని ఒకసారి చూపించిన తర్వాత నేను వాడిన మందు అయితే మీకు ఒకసారి చూపిస్తాను. సో ఎవరికైనా నేను సజెస్ట్ చేస్తాను, ఈ మందులు వాడమని. ఓకేనా? అయితే పిలవడానికి కొంచెం చిన్న బియ్యం అయితే తీసుకున్నాము. సో ఇదే బియ్యాన్ని వాడదాం, ఎందుకంటే మనకు ఇది చిన్నప్పటి నుంచి చూసినటువంటి ఆనవాయితీ అనుకోవాలి. ఇంకా కోళ్ళు మనం బియ్యం పెడితే కోళ్ళు అయితే మన దగ్గరికి వస్తుంది అనమాట. జస్ట్ లైట్గా జస్ట్ అంతే. ఒకసారి చూపిస్తాను. ఒకసారి ఆ కోడిని అయితే నేను పడుతున్నాను. సో అలవాటు అయిపోయింది. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఫుల్ అలవాటు అనమాట, వెళ్ళిపోతుంది. ఒకసారి పడదాం, ఒకసారి ఆగండి. అండ్ ఆ కోడి పిల్ల చూడండి. సో చింతపిక్కల దానికి ఏమంటారు, సో నాకు కూడా దీని రంగునైతే నాకు తెలీదు. చింతపిక్కల అబ్రస్ అనమాట అది. అయితే ఒకసారి చూపిస్తాను. ఎక్కడెక్కడ పుల్లు అయితే ఉండిందో, పౌల్ పాక్స్ అయితే ఉండిందో అది మొత్తం చూపిస్తాను ఒకసారి. ఏదైనా ఒకసారి చూడండి. ఇదిగో చూడండి, అది కొంచెం మాడిపోయింది చూడండి. మళ్ళీ ఇంకా ఎక్కడికి రాలేదు. ఇటువైపు చూడండి, తల దగ్గర ఇదిగో చూడండి, అక్కడ వచ్చింది, కానీ అది కూడా తగ్గిపోయింది అనమాట. సో నేను హ్యాపీ, కోడి హ్యాపీ అనమాట. సో మా కోడి అయితే మనం బతికించేసుకోగలిగాం. అయితే దీనికి ఎటువంటి మందు వాడడం జరిగింది, సో మందుని ఒకసారి నేను చూపిస్తాను. చూసిన తర్వాత మీకు కూడా అదే మందుని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? మన కోడిని అయితే వదిలేద్దాం. సో ఇందులో మిగతా కోడి కూడా వచ్చింది, అన్నిటికీ రాశాను అనమాట. రాసిన తర్వాత తగ్గిపోయింది. అండ్ అది ఎలా వాడాలి, అది ఏ మందు ఎలా వాడాలి, ఎలా వాడి తగ్గుతుంది అనేది కూడా వీడియోలో అయితే కూలంకుషంగా కొంచెం స్పష్టంగా చెప్తాను. ఓకేనా? సో ఇదేనండి, ఇదే మందు అనమాట. సో దీని యొక్క పేరు ఇక్కడ చదువుతాను, చదివిన తర్వాత మీకు నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో కీటోనజోల్, నియోమైసిన్, తర్వాత లోడో క్లోరో డ్రెక్సినోలైన్ అనమాట. తర్వాత టోల్నాపెట్ అండ్ క్లోబాటసోల్ ప్రొపేజనానోట్ క్రీమ్ అనమాట. దీనికి డెర్మిపోడన్స్ అంటారు. సో ఈ మందు ఎలా వాడతారంటే, మనం ఎక్కడైతే పౌల్ పాక్స్ వచ్చిందో దాన్ని మనం కొంచెం అలాగా లైట్గా అలా సిక్కిన తర్వాత బ్లడ్ వస్తుంటుంది కదా, అక్కడ మనం రాసిన తర్వాత తగ్గిపోద్ది. ఇంకోటి అంటే ఇదొక మందు అనమాట. ఇదేంటంటే సిప్లాక్సిన్ వెటర్నరీ ఓరల్ పౌడర్ అనమాట. దీన్ని మామూలుగా లెక్సిన్ ఆర్ పౌడర్ అని కూడా అంటారు. సో ఇది ఏం చేస్తామంటే వాటర్లో కలిపిన తర్వాత మనం తాగించేస్తే సరిపోతుంది. సో ఇదే అనమాట, చాలా చక్కగా పనిచేస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇదే వాడండి. డెర్మి పౌడర్ ఉంటుంది కదా,